వద్దన్నా వినకుండా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎస్పెషల్లీ ఈ ఏదైతే స్టేట్కి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. మనం గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ఎక్స్క్లూజివ్గా ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 2 రద్దు. 2015లో జరిగిన గ్రూప్ 2 అనేది పేపర్ ఎవాల్యుయేషన్ బాగాలేదు, కరెక్ట్గా చేయలేదు, అండ్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగలేదు, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వలేదు అని చెప్పి కోర్టు దాన్ని మొత్తాన్ని రద్దు చేసి సో ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన 2 months లోపల దాని గురించి అప్డేట్ ఇవ్వమంటా ఉంది. అంటే దీనికి సంబంధించి రీవాల్యుయేషన్ చేయండి లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటుంది. సో అటు గ్రూప్ 1 చూసుకుంటే గ్రూప్ 1 పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఆల్రెడీ ఈ గ్రూప్ 1 కాదు, అంతకుముందు గ్రూప్ 1 ఏమైందో కూడా మనం చూసాం. దాదాపు 15 years నుంచి అసలు ఏం జరుగుతుంది, స్టేట్ ఎగ్జామ్స్ ఎలా ముందుకు వెళ్తున్నాయి ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. నాకు ఒక విషయం అర్థంగా ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వస్తూ ఉంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ తెలంగాణలో అండ్ ఎట్ ది సేమ్ టైం ఆంధ్రాలో కూడా సో దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము అని అంటూ ఉన్నారు. సో త్వరలో నోటిఫికేషన్ ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఈ గ్రూప్ 2 అయితే రద్దయింది. ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి జాబులు చేస్తూ ఉన్నారు, జాబులు చేసి ఫ్యామిలీలతో సెటిల్ అయిపోయి ఉన్నారు, 19 ప్రమోషన్లు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 100 మంది ఫ్యామిలీస్ ఉద్యోగాలు పోతాయి అంటే పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి చర్చలు అనేవి మనం చూస్తూ ఉన్నాము మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. అందుకని నేను ఒకటే చెప్తా ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం అనేది అంత మంచి పద్ధతి కాదేమో. యూపీఎస్సీ అనేది ప్రాంప్ట్గా జరుగుతుంది.